హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. సగ్గుబియ్యం పాయసం. నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కళాయిలో జీడిపప్పు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాకాయలు కప్పున్నర సేమియాకాయలు తీసుకున్నా. కప్పున్నర సేమియాకాయలు ఫ్రై చేసుకున్నా. గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత నేను 3/4 లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాలు బాగా మరగబెట్టుకొని ఇవన్నీ పాలు మరిగిపోయిన పొంగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాకాయలు కూడా వేసుకొని అలాగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఇవి మాడిపోద్ది అనమాట. ఈ సేమియా అడుగు పెట్టేసి బాగోదు. అందుకోసం అలా కలుపుతూ ఉండాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పంచదార వేసుకోవాలి. నేను కప్పున్నర పంచదార వేసుకుంటున్నాను. వేసుకొని అలా ఇప్పుడు కూడా అలా కలుపుతూ ఉండాలి. ఇలా కప్పున్నర సేమియాకాయలకి కప్పు సగ్గుబియ్యానికి 3/4 లీటర్ పాలు వేసుకుంటే ఇదిగోండి ఇలాగ పలచగా ఉంటుంది. లేదంటే చిక్కబడిపోద్ది అనమాట. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి సేమియా అయిపోయింది, రెడీ. యమ్మీ సేమియా. మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే. నేను మట్టి గ్లాసులో వేసి మా పిల్లలకి ఇచ్చాను. మా పెద్దమ్మాయి తాగుతుందండి.